ఆయన సీనియర్ నేత, ఎన్నెన్నో రాజకీయ పరిణామాలను దగ్గరుండి చూసిన నాయకుడు. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు ఆదేశాల ప్రకారం సైకిల్ దిగి జనసేనలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. కూటమి పాలన ప్రారంభమైన తర్వాత తన రాజకీయ అనుభవంతో ప్రజలకు ఉపయోగపడతారు అనుకుంటే ఆ పని చేయకపోగా కొడుకును షాడో ఎమ్మెల్యేగా తయారు చేశారు. ప్రజలను గాలికొదిలేసి తాను మాత్రం దేశ విదేశీ పర్యటనల్లో బిజీగా ఉంటున్నారు. ఎమ్మెల్యే అనుభవం ఉపయోగపడకపోగా ఆయన కుమారుని పెత్తనంతో అంతా తలకిందులవుతుందని కూటమి పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈయన పేరు మండలి బుద్ధప్రసాద్, కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే. ఎన్నికల ముందు వరకు టీడీపీలో ఉన్న ఈయన ఆఘమేఘాల మీద జనసేనలో చేరి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు. అదంతా ఆయన గొప్ప కాదు, చంద్రబాబు ఆదేశాల ప్రకారమే జనసేన ముసుగు వేసుకున్న టీడీపీ నేత అని అప్పట్లో విశ్లేషణలు వచ్చాయి. కూటమి పార్టీల మాయాజాలం, ప్రజలను తప్పుదో పట్టించే హామీలు, మొత్తానికి ఏవైతేనేం ఈయన అవనిగడ్డ ఎమ్మెల్యేగా గెలిచిపోయారు. కూటమి పాలన ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేగా మండలి బుద్ధప్రసాద్ ఏమైనా సాధించారా అంటే అసలు ఆయన ఏదైనా సాధించడానికి ప్రజలకు అందుబాటులో ఉంటే కదా అని కూటమి నేతలే మాట్లాడుకుంటున్నట్లు సమాచారం. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నిత్యం తన మనసుకు నచ్చిన సభలు, సమావేశాల పేరుతో ఇతర రాష్ట్రాల్లోనూ విదేశాల్లోనూ పర్యటిస్తున్నారు. అసలు ఆయన తనకంటూ ఓ నియోజకవర్గం ఉందని, దానికి తాను ఎమ్మెల్యేననే విషయం గుర్తుండడం లేదట. ఆయన అందుబాటులో ఉండకపోవడంతో ఇంకేముంది, ఆయన కుమారుడు మండలి వెంకట్రామ్ షాడో ఎమ్మెల్యే అవతారం ఎత్తారని, అంతా వెంకట్రామ్ ఇష్టాల ప్రకారమే నడుస్తోందని జిల్లా రాజకీయాల్లో చెప్పుకుంటున్నారు. ఒక పక్క అసలు ఎమ్మెల్యే చుట్టం చూపుగా అడపా దడపా అవనిగడ్డకు వచ్చిపోతుంటే ఆయన తనయుడు మండలి వెంకట్రామ్ తానే ఎమ్మెల్యేననుకుని హడావిడి చేస్తూ తన అపరిపక్వ రాజకీయాలతో హల్చల్ చేస్తున్నారట. నియోజకవర్గంలో ఏ ప్రభుత్వ కార్యక్రమాన్ని చేపట్టినా సరే అది మండలి వెంకట్రామ్ కనుసన్నల్లోనే జరగాలట. శంకుస్థాపనలైనా ప్రారంభోత్సవాలైనా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కుమారుడు వెంకట్రామ్ కొబ్బరికాయ కొట్టాల్సిందేనట, రిబ్బన్ కత్తిరించాల్సిందేనట. గడిచిన ఏడాది కాలంలో ఇసుక, మట్టి దోపిడీ అంతా షాడో ఎమ్మెల్యే మండలి వెంకట్రామ్ కనుసన్నల్లోనే జరిగిందని కూటమి నేతలే గుసగుసలాడుకుంటున్నారు. చిన్నబాబు సిఫార్సులుంటేనే బదిలీలు జరుగుతాయని అంటున్నారు. తాము గెలిపించింది మండలి బుద్ధప్రసాద్నైతే మధ్యలో ఆయన కుమారుని పెత్తనం ఏంటని కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా చర్చించుకుంటున్నారట. ఎమ్మెల్యే కొడుకు పెత్తనం ఎక్కువైపోవడంతో కూటమి నేతల మధ్య చిచ్చు రాజుకున్నదని సమాచారం. ఎప్పుడైనా పొరపాటున ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డకొస్తే ఆయన్ను కలిసే అవకాశం కూటమిలోని నేతలకు లభిస్తే అప్పుడు వారు ఏదైనా పని కావాలని ఆయన్ను అడిగితే ఆయన వెంటనే తన కుమారుడు వెంకట్రామ్ను కలవాలని చెబుతున్నారట. తాను ఇతర వ్యాపకాల్లో బిజీగా ఉన్నానని, తనను డిస్టర్బ్ చేయొద్దని, ఏదైనా వెంకట్రామ్కు చెప్పుకోండని ఉచిత సలహా ఇచ్చేస్తున్నారట. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఒక నిమిషం కూడా తమకు సమయం కేటాయించకుండా ప్రతి పనికి తన కొడుకును కలవమని చెబుతూ ఉండడంతో కూటమి నేతలు, ముఖ్యంగా టీడీపీ నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారట. నియోజకవర్గాన్ని కుమారునికి అప్పగించి తాను నిత్యం సభలు, సమావేశాలు అని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తిరుగుతూ ఉండడంతో ఆయనపై ప్రజలతో పాటు జనసేన నేతలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. గాంధేయవాదినని, ప్రజలకు న్యాయం జరిగేంత వరకు నిద్రపోనని చెప్పుకునే మండలి బుద్ధప్రసాద్ చివరాఖరికి కొడుకును షాడో ఎమ్మెల్యేగా తయారు చేసి తాను నియోజకవర్గానికి దూరంగా ఉండడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది కూటమి తాలూకా అరాచక పాలన తప్ప మరొకటి కాదని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నట్లు సమాచారం.